ఈరోజు ఇక్కడ ఇలా వచ్చి ఇలా మాట్లాడతానని, ఈరోజు ఇలా వస్తుందని కూడా నేను అసలు ఊహించలేదండి. మనందరికీ తెలుసు తెలుగు సినీ జగత్తులో ఆయన యాక్చువల్లీ తెలుగు సినీ మహాభారతంలో అంటే బాగుంటుందేమో, భీష్మ పితామహులుగా ఉన్న ఆయన నిజంగా ఆ భీష్ముడు కూడా ఉత్తరాయణంలో పోయినట్టే ఈయన కూడా ఉత్తరాయణంలో ఆయన స్వర్గస్థులయ్యారు. మనందరికీ తెలుసు 80 ఏళ్ళు నటనా జీవితం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. నిజంగా అంటే బతికినంత కాలం ఆయన నటించినట్టే. అలాంటి వారు నిజంగా కోల్పోవడం మన దురదృష్టం. నాకు కూడా చిన్నప్పటి నుంచి అంటే గాయనిగానే కాక నా పాటల అభిమానిగా ఆయన పాటలు వింటూ అంటే మంచి మంచి స్వర్ణయుగంలో ఉన్న పాటలు అంటే ఘంటసాల గారు కానీ, లీల గారు, తర్వాత బాలు గారు పాడిన పాటలు ఎక్కువగా విన్నప్పుడల్లా నాగేశ్వరరావు గారి చిత్రాల్లో అవ్వటం, ఆ తర్వాత ఆయన సినిమాలు చూడటము, ముందుగా ఆయన అంటే ఆయన అభిమానిగా ఉన్నా కూడా ఆయన్ని కలవడం మధ్యలో ఒకసారి నా చిన్నప్పుడు 1-2 సార్లు మీట్ అవ్వడం జరిగింది అన్నపూర్ణ స్టూడియోలో. కానీ అప్పటికి చాలా చిన్నదాన్ని. తర్వాత ఫైనల్గా ఇక్కడ యూఎస్కి వచ్చాక ఆయనకి 89వ జన్మదినానికి ఇక్కడికి రావడం, ఆ వేడుకల్లో పాల్పంచుకోవడం, తర్వాత హ్యూస్టన్లో కూడా ఆయన్ని రమ్మని ఆహ్వానించి అక్కడ కూడా ఆయన 80 ఏళ్ల నటనా జీవితాన్ని సెలబ్రేట్ చేయడం నిజంగా మా పూర్వజన్మ సుకృతంగానే భావిస్తున్నాను. పైగా ఈ 2 ఏళ్లలో ఆయన ఎంత క్లోజ్ అయ్యారంటే ఒక్కొక్కసారి అనమాట కాల్ చేసినప్పుడు మామూలుగా నా హీరోయిన్ అని మాట్లాడారు. ఒకసారి సడన్గా పార్వతి బాగున్నావా అన్నారు. నా పేరు శారదా అండి, పార్వతి అంటున్నారు ఏంటి అంటే, మీ పేరు పార్వతి అని పెట్టేసుకున్నాను నేను అన్నారు. అంటే అది నవ్వు వచ్చింది. తర్వాత తలుచుకుంటుంటే రియల్లీ అంటే ఆయనగా అలా మాట్లాడుతుంటారు అనిపించింది. తర్వాత ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టు 90వ జన్మదినానికి వెళ్ళి పాటలు పాడినప్పుడు కానీ, తర్వాత చాలాసార్లు ఆయన మీట్ అవ్వడం, మాట్లాడడం, ఒక నటుడిగానే కాకుండా ఆయన వ్యక్తిత్వం ఎన్ని నేర్చుకోవచ్చు ఆయన దగ్గర అనేది నిజంగా ఎవరైనా పర్సనల్గా కలుసుకున్న ప్రతి వాళ్ళకి ఈ అనుభవం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆయన ఎంత ఆత్మీయత ఆయన పంచుతారు. ఆ ఆత్మీయతకి నిజంగా నేనైతే 2-3 రోజుల నుంచి అసలు ఫర్ ద ఫస్ట్ టైం ఐ కుడ్ నాట్ ఈవెన్ లిజన్ టు ఎనీ సాంగ్స్ అనమాట. అసలు హాయిగా పాట వినలేకపోతున్నాను, పాడుకోలేకపోతున్నాను, అంత బాధగా ఉంది. మా ఇంట్లో పెద్దవారు ఎవరో చనిపోయినట్టుగా నాకు అంత దగ్గర అయిపోయారు నాగేశ్వరరావు గారు. 10 రోజుల క్రితం మాట్లాడినప్పుడు అసలు చెప్పారనమాట, నాలుగు అంత ఇదైపోయిందమ్మా. అసలు ఎంత గుర్తంటే మార్చిలో మీ అమ్మగారి సంవత్సరికానికి వస్తావు కదా మాట్లాడుకుందాం, అప్పటికి అంతా తగ్గిపోతుంది, నాకు చాలా కబుర్లు చెప్పుకోవచ్చు అని. అంటే ఆశ, హోప్ అనమాట. ఎంత హోప్. ఎదుటి వాళ్ళకి కూడా మనం బాగాలేదు, చాలామందిని చూస్తుంటారు ఎప్పుడు బాగాలేదు, ఏదో అయిపోతుంది అన్నట్టుగా. అంత దీంట్లో కూడా ఆయన హోప్ను వదలలేదు. అలాగే ఇందాక అన్నారు మనం సినిమా కూడా లాస్ట్ వరకు చేశారని. అక్కడే తెలుస్తుంది ఆ డివోషన్, చేసే పని మీద డివోషను, డెడికేషన్. అది ముఖ్యంగా అలాంటివి కూడా మనం నేర్చుకునే మనందరికీ కూడా ఆయన మార్గదర్శకులు అయ్యారు. సో ఆయన నుంచి తప్పకుండా డెఫినెట్గా ఎవరో ఒకళ్ళు ఆయన వ్యక్తిత్వం గురించి డెఫినెట్గా పిహెచ్డి చేసి ఆయన గురించి రాస్తారని తెలుస్తున్నాను. ఆయనకి నిజంగా భారత ప్రభుత్వం భారతరత్న అవార్డు ఇవ్వాలి అని కూడా కోరుకుంటున్నాను నేనైతే. ఇలాగా ఇంకా చాలా లాస్ట్ ఇయర్ December 31st నైట్ ఆ రోజు కూడా ఆయనతో గడపడం జరిగింది నాకు. అది రియల్లీ కొత్త సంవత్సరం ప్రారంభం అవటం రియల్లీ జీవితంలో ఎన్నో మర్చిపోలేని మధుర క్షణాలుగా నిలిచిపోయింది. సో అలాగే ఈరోజు ఇక్కడికి వచ్చి మీ అందరి ముందు ఇలా మాట్లాడడం, అలాగే ఒకసారి ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టు చాలా బాధగా ఉంది. అంటే ఒకసారి ఏం మాట్లాడుతాం మర్చిపోతున్నాను అనమాట. చెప్దాం అనుకున్నాను కొన్ని, కానీ అస్సలు కొన్ని గుర్తుండట్లేదు. కాకపోతే ఆయన పరిపూర్ణమైన జీవితాన్ని ఆయన పొందారు. అట్లాగే మనందరి హృదయాల్లో ఎక్కడికి వెళ్ళలేదు ఆయన. మనం
మారిపోయింది అనే కన్నా ఒక ధృవతారిగా ఆయన నిలిచిపోయి మనందరి హృదయాల్లో ఉన్నారు. మరి అలాంటి అక్కినేని నాగేశ్వరరావు గారికి మనస్ఫూర్తిగా బాధాతత్వ హృదయంతో ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.